పంచముఖ నాగేంద్ర స్వామిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న జగ్గారెడ్డిగూడెంలో సుబ్బంపేట నాగేంద్ర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉత్సవాలు పురస్కరించుకుని భక్తులు తరలివచ్చారు. షష్ఠి పర్వదినం రోజున సంతానం కావాల్సిన వారు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు నైవేద్యంగా సమర్పిస్తే వారికి సంతానం కలుగుతుందని, ఆ నమ్మకంతో షష్ఠి రోజున సంతానం కావాల్సిన వారు ఆలయానికి వస్తారని తెలిపారు. స్వామిని దర్శించుకుని స్వచ్ఛమైన కోరికలు కోరుకుంటే నాగమ్మ తల్లి తీరుస్తుందని ఆలయ నిర్మాణకర్త లక్ష్మి తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించినట్లు తెలిపారు. కళ్యాణ అక్షంతలకు భక్తులు పోటీ పడ్డారు. పలు ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. తనకు సహకరిస్తున్న దాతలకు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. 5 శిరస్సులతో నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠించినట్లు, పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా స్వామివారు స్వయంభుగా వెలిసిన క్షేత్రమని సిటీ న్యూస్ తో తెలిపారు. షష్ఠి ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన శుక్రవారం భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. పక్కన మా నాగేంద్ర స్వామి వెలుసున్నారు. ఎన్ని సంవత్సరాల నుండో ఉంది, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు నుండి బయటికి తీసిన తర్వాత ఏమో కొన్నాళ్ళ దాకా ఆ స్వామి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పలేదు. ఈ రోజు చెప్పవలసి వస్తుంది. 10-11 సంవత్సరాల పైనుండే ఉన్నారండి. ఆయన పూర్తిగా బయటకు వచ్చింది 5 సంవత్సరాల నుండే ప్రజలందరిలోకి వెలుగుతూ వస్తున్నారు ఆ స్వామివారు. స్వామివారికి అభివృద్ధి మంచి జరగాలని ప్రతి ఏడు కూడా కళ్యాణం జరిపిస్తున్నానండి. కళ్యాణంలో కూర్చున్న దంపతులు సంతానం లేని వారికి మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి పిల్లలు కలుగుతున్నారండి. వాళ్ళకి సంతానం అందజేస్తున్నారు ఆ స్వామివారు. వాళ్ళలో ఏదైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే కొంచెం ఆలస్యంగా సంతానాన్ని అందజేస్తున్నారండి. షష్ఠి రోజు మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ పొంగళ్ళు వండి ఆ స్వామివారికి మేళతాళాలతో ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారండి. వాళ్ళకి అనుకున్న కోరిక ఆ రోజు నెరవేరుతుందండి. అది వాళ్ళు ఇష్టంగా భక్తిగా మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా కోరుకున్న వాళ్ళకి తక్షణమే జరుగుద్దండి. కొంచెం అనుమానంగా ఏమన్నా పెట్టుకున్న వారికి నిదానంగా జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ ఇదండి, ఇది 5 సంవత్సరాలు అవుతుందండి నేను ఇక్కడ ప్రత్యేకంగా గుడి కట్టి. 5వ సంవత్సరం నిమిత్తంగా హోమాలు 3 రోజుల నుండి జరిపిస్తున్నానండి. 3వ రోజు ఇంకా నైట్ కళ్యాణం జరిపించామండి, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. దాని నిమిత్తంగా ఏమో శుక్రవారం రోజు భారీగా అన్నదానం జరిపిస్తున్నామండి. భక్తులందరూ విచ్చేసి ఈ స్వామివారి గురించి తెలుసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నానండి. ప్రతి షష్ఠికి ఇక్కడ పొంగళ్ళు వండుతారండి. దయచేసి అందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ పొంగళ్ళు వండి మీరు పెట్టుకోవచ్చండి. ఈ విషయం చాలా మంది తెలియదండి. ప్రతి ఒక్కరు కూడా నాకు చందా ఇచ్చారండి గుడికి. ఇస్తే నేను మొదటి నుండి కూడా ఎంకరేజ్ చేశారండి భక్తులు. అమ్మ నువ్వు కడితే మేము సహకరిస్తామని వాళ్ళ కోరికలు అయ్యాక వాళ్ళు వచ్చి మాకు డబ్బులు ఇస్తే నేను అలా కట్టానండి గుడి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన చందా ద్వారాగా ఈ స్థానాన్ని నిర్మించానండి. ఇక్కడేమో స్వామివారి కళ్యాణం జరిగిన ఉత్సవాల విగ్రహాలు ఇక్కడ పెట్టామండి. ఇదండి మా సన్నిధి, మా గుడి కూడా. ఈ యొక్క పెద్ద విగ్రహం వచ్చేసరికి ఇక్కడ 5 శిరస్సుల నాగేంద్ర స్వామిని పెట్టవలసి వచ్చిందండి. పెట్టాము. ప్రథమగా అయితే ఇక్కడ నేను మొదలు పెట్టింది ఈ యొక్క పుట్ట అండి. పుట్ట ద్వారాగా అందరూ పుట్టనే ఉంచారండి, పూజిస్తున్నారు. మొత్తం పుట్ట అయితే బాగోదండి అని అంటే అప్పుడు నేను పుట్ట ద్వారాగా ఉన్న స్వామిని అడిగి ఈ రూపాన్ని దర్శించమ్మా, నేను ఇక్కడే కొలువై ఉంటానంటే ఈ యొక్క రూపాన్ని నేను పెద్దవాళ్ళకి కొంచెం చెప్పుకొని, నా తోడు ఉన్న స్నేహితులకి అందరికీ చెప్పుకొని, భక్తులందరి దగ్గర మేము చందాలన్నీ వసూలు చేసుకొని జాగ్రత్తగా ఆ స్వామివారిని ప్రతిష్ఠ చేపించామండి. అదైతే ప్రథమైతే పుట్టండి మాకు ఈ గుడికి సంబంధించింది. ప్రత్యేకంగా మెయిన్ పుట్టేనండి. పుట్ట దగ్గరకు వచ్చి మీరు మనస్ఫూర్తిగా ఏది అడిగినా సరే జరుగుతుందండి ఇక్కడ. లేదండి 5 సంవత్సరాలు అవుతుందండి ఈ గుడి కట్టి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నిమిత్తంగా హోమాలు పూజలు అన్నీ కూడా బాగా జరిపిస్తున్నామండి.